Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 51, verse 16. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనములోనిది. I have covered thee in the shadow of mine hand. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. When we read this verse, ఈ వాక్యం మనం చదివినప్పుడు it is written, ఇక్కడ రాయబడింది, I have put my words in thy mouth and I have covered thee in the shadow of mine hand. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. This statement can be perfectly applied to Lord Jesus Christ. ఈ మాట ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారికి మనము అన్వయించవచ్చు, దానికి వర్తిస్తుంది. Always Jesus said that. ప్రతిసారి కూడా యేసు ప్రభువారు ఇది చెప్పినారు. The words I speak unto you, I speak not of myself. నేను మీతో మాట్లాడే మాటలు అవి నా మాటలు కాదు గాని, నా అంతట నేనే నా అంతట నేనే మాట్లాడలేదు గాని, But the Father that dwelleth in me, he doeth the works also. నాలో నివసిస్తున్న తండ్రి ఆయన మాటలే నేను చేస్తున్నాను. We all know that these prophecies of Isaiah were for the Jewish people in Babylonian captivity. యెషయా యొక్క ఈ ప్రవచనాలన్నీ కూడా యూదులు ఎవరైతే చెరలో ఉన్నారో వారి కోసం చెప్పబడిన ప్రవచనాలు. And also for us in relation to the present day happenings. ప్రస్తుత దినాల్లో జరుగుతున్న సంగతులను చూసుకున్నప్పుడు ఇవి మనకు కూడా చెందుతుంది. Therefore we can apply and claim this promise for our lives also. అందుకని మన జీవితాలకు కూడా ఈ వాగ్దానాన్ని మనము చేపట్టి దానిని స్వతంత్రించుకోవచ్చు. God is telling that he has put his words in our mouth. దేవుడు అంటున్నాడు, ఆయన మాటలు మన నోట ఉంచినాడు. God has kept his promises and his truths in the mouths of his people. చూడండి, దేవుడు ఆయన సత్యమే గాని ఆయన మాటలే గాని తన ప్రజల యొక్క నోటిలో ఉంచినాడు. And who are the part of his church, in their mouths he has kept. ఎవరైతే ఆయన సంఘానికి భాగంగా ఉంటున్నారో వారి నోటిలో ఆయన ఉంచినాడు. And they are to preserve for themselves and also to transmit to the future generations. వారి మాటలన్నీ కూడా వారు భద్రపరుచుకొని తర్వాత తరానికి వారు దానిని చెప్పవలసి They ఉంది. are to be published and declared to the comfort of each other, as we read in Isaiah 59:21. యెషయా గ్రంథము 59:21లో మనం చూసినట్టుగా ఒకరినొకరు ఆదరించుకోవడానికి వారి హృదయాలలో దాన్ని స్థిరపరచుకోవాలి. I want to read that for 59:21. 59వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. As for me, this is my covenant with them, saith the Lord, my spirit that is upon thee, and my words which I have put in thy mouth shall not depart out of thy mouth, nor out of the mouth of thy seed, nor out of the mouth of thy seed's seed, saith the Lord, from henceforth and forever. నేను వారితో చే నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచి నా మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోటి నుండి నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. As the prophet Isaiah made known these truths to the people of Israel, ప్రవక్త అయిన యెషయా ఈ సత్యాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసినప్పుడు in a similar way, we also must convey the doctrines of God to all people. మనము కూడా ఇదే రీతిలో ప్రజలందరికీ కూడా దేవుని యొక్క సిద్ధాంతాల్ని మనం బయలుపరుస్తూ ఉండాలి. The doctrines of God are the doctrines of truth. దేవుని యొక్క సిద్ధాంతాలన్నీ కూడా అవి సత్యము యొక్క బోధనే. The doctrines of God are the doctrines of purity and holiness. దేవుని యొక్క సిద్ధాంతాలన్నీ కూడా అవి పరిశుద్ధత లేకపోతే పవిత్రత గురించిన They సిద్ధాంతాలు. are the words of faith, peace. అవన్నీ కూడా సమాధానము లేకపోతే విశ్వాసం గురించిన మాట. Oh, they are the words of pardon and reconciliation. అవన్నీ కూడా క్షమాపణ లేకపోతే తిరిగి సమకూర్చబడుట గురించిన మాట. They are the words of salvation, righteousness and eternal life, etc. అవి రక్షణ గురించి, నీతి గురించి, నిత్య జీవము గురించిన మాటలు. Lord Jesus Christ preached these doctrines. యేసుక్రీస్తు ప్రభువారే ఈ విషయాలన్నీ కూడా బోధించినాడు. And also he delivered them to the apostles and in turn to us. అంతేకాకుండా ఆయన అపోస్తలులకు ఈ మాట చెప్పి అపోస్తలులు ఇవి మనకి చెప్పినారు. Yeah, so that we may be born again. ఆ రీతిగా మనమందరము కూడా తిరిగి జన్మించాలి. Now these words are given to us. ఇప్పుడు ఈ మాటలు మనకి ఇవ్వబడ్డాయి. And that's why అందుకనే when we open our mouths to declare these truths, ఈ సత్యాలను చెప్పడానికి మన నోళ్లు తెరిచినప్పుడు the enemy will not be silent. శత్రువు మౌనంగా ఉండడు. That's why the Lord is talking about his omnipotence in verse 15 అందుకనే to strengthen us. 15వ వచనంలో ఆ దేవుడు Omnipotence. ఆయన సర్వశక్తిమంతుడిగా ఉంటాడు అని ఈ వాక్యంలో To చూపిస్తున్నాడు, strengthen us. మనల్ని బలపరచడానికి. So security comes to the redeemed from the Creator. అందుకనే ఈ భద్రత అనేది విమోచించబడిన వానికి సృష్టికర్త దగ్గర నుంచే వస్తారు. Instead of fearing the harming man,
ఎవరైతే హింసిస్తూ ఉన్నాడో ఆయనకి హాని చేస్తున్నాం హాని చేస్తున్న వానికి మనం భయపడేది పోయి బదులు బదులు ట్రస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్ విచ్ సెట్స్ యు ఫ్రీ. దేవుని యొక్క శక్తి మీద మీరు నమ్మిక ఉంచండి, అదే మనల్ని విడిపిస్తుంది. It will set us free from all our enemies. మన శత్రువులన్నిటి నుంచి అదే మనల్ని విడిపిస్తుంది. God is encouraging in these verses that his people need not be afraid of man could do. మనుషుడు ఏం చేస్తాడు అని తన ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదని ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. He wants to empower his people no matter who or what stands in their way. వారి మార్గంలో ఎవరు నిల్చున్నా ఎవరు దాడి చేస్తున్నా దేవుడు మాత్రం తన ప్రజలను ఈ రీతిగా బలపరచగోరుతూ ఉన్నాడు. In verse 9 it is written about the arm of the Lord. 9వ వచనంలో దేవుని యొక్క హస్తం గురించి రాయబడింది. And the arm speaks of his power. దేవుని యొక్క హస్తము దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతుంది. So we can feel this way also. అందుకనే మనము ఈ రీతిగా కూడా అనుకోవచ్చు. Sometimes it happens in our lives. కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ విధంగా జరుగుతుంది. We know we have been saved from our sins. మన పాపముల నుండి మనం రక్షించబడినామని మనం ఎరుగుదాము. We know there is a future in heaven for us. పరలోకంలో మనకి మన భవిష్యత్తు ఉందని తెలుసు. But we wonder whether God is aware of our present difficulties. There will be a question in us. అయితే మనలో ఉండే ప్రశ్న ఏంటి అంటే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి దేవుడికి తెలుసా? And if he is, why doesn't he do something about them? ఆయనకి తెలుసుంటే మరి వాటి గురించి మన పక్షంగా ఆయన ఎందుకు ఏమి చెయ్యట్లేదు అనిపిస్తుంది. In this chapter, ఈ అధ్యాయంలో God has referred frequently to himself as creator and to his display of power in the Exodus. దేవుడు తన పదే పదే ఈ అధ్యాయం అంతట్లో కూడా ఆయన సృష్టికర్తగా ఉండి తన ప్రజలకు ఆయన శక్తిని బయలుపరిచేవాడిగా చెప్తూ ఉన్నాడు. When doubts come as to why God, who has done such great things for others in the past, does not act in our trouble and difficulty. ఎప్పుడైతే ఈ దేవుడే మన పితరుల యొక్క జీవితంలో గొప్ప గొప్ప కార్యములు చేసిన దేవుడు మన ప్రస్తుత దినాల్లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అసలు ఆయన ఏమి పని చేయట్లేదా అన్న అనుమానాలు కలిగినప్పుడు, And in such a situation we should reaffirm our faith as Isaiah did in verse 11. అందుకని అటువంటి పరిస్థితుల్లో యెషయా ఆయన 11వ వచనంలో ఏ రీతిగా అయితే తన విశ్వాసం గురించి చెప్తూ ఉన్నాడు, అట్టి విశ్వాసంతో మనం ఉండాలి. Our God is the same God who made a way in the depth of the sea. మన దేవుడు సముద్ర అగాధములో ఎలాగైతే మార్గము చేస్తున్నాడో అదే దేవుడు మన దేవుడు. He will make a way for us also. ఆయన మన కొరకు కూడా ఒక మార్గము చేస్తాడు. His love and care for his covenant people never changes. నిబంధన ప్రజలైన ఆయన ప్రజలకు తన ప్రేమ ఆయన కనికరం ఎప్పుడు తొలగిపోదు. He assures us of his comfort and protection in verse 12 and 16. 12వ వచనము 16వ వచనంలో ఆయన ఆదరణ, ఆయన యొక్క Protection. భద్రత గురించి ఆయన అభయమిస్తూ ఉన్నాడు. So don't have any kind of phobia. అందుకనే ఏ విషయం నుంచి కూడా భయపడే ఆ పిరికితనము మనకు ఉండకూడదు. Don't fear the opinions and actions of others. ఇతరులు ఏదైతే సలహాలు చెప్తున్నారో, ఏదైతే పనులు చేస్తున్నారో దాని గురించి భయపడవద్దు. In the history past, చరిత్రలో కనుక చూస్తే God's people feared Babylon, not God. దేవుని ప్రజలు వారు బబులోను అంటే భయపడినారు, దేవుడు అంటే భయపడలేదు. Yes, Babylon wanted to enslave them and harm them. బబులోను వారిని చెరపట్టుకొని వారికి హాని చేయాలనుకుంది. But they should also have faith in God's great power and care. అయితే ఎంతో గొప్ప శక్తి ఉన్న దేవుని యొక్క పట్టింపు భద్రత గురించి కూడా వారు నమ్మిక ఉంచాలి. Babylon could make them captives. బబులోను వారిని చెరపట్టుకొని ఉంటారు. But God's power could make them free. అయితే దేవుని శక్తి వారిని విడిపిస్తుంది. Remember who God is. దేవుడు ఎవరై ఉన్నారో గుర్తు పెట్టుకోండి. Focus on him, not on the enemy. ఆయన మీదే దృష్టి పెట్టండి, శత్రువు మీద కాదు. Our hopes, our fears, మన నిరీక్షణ, మన భయాలు, our dreams and our failures, మన కలలు గాని లేకపోతే మన పతనాలు గాని, our insufficiencies, our oppression, etc. should be viewed from the perspective of who God is. మనకి ఏమైనా లేమి ఉన్నా, మనమేమైనా ఒత్తిడికి గురి అవుతున్నా కానీ ప్రతిదీ కూడా దేవుడు మన పక్షంగా ఏమై ఉన్నాడో అన్న కోణంలోనే దృష్టి పెట్టి చూడాలి. If you read verse 15, 15వ వచనం కనుక మీరు చదివితే, the oceans are roaring because he has given them power. సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపువాడును నేనే అంటున్నాడు. Otherwise they cannot. లేకపోతే అవి ఘోషించలేవు. The same God who stirs up the seas will stir up and fills us with the awesome eternal power. సముద్రముల యొక్క కెరటములను ఘోషింపజేసే దేవుడే
మనల్ని కూడా ఘోషింపజేసి ఎంతో గొప్ప శక్తితోటి మనల్ని నింపుతాడు. So, dear brothers and sisters, ప్రియమైన సహోదర we సహోదరులారా, are living in the end days. మనము ఈ అంచె దినాల్లో జీవిస్తున్నాం. Before our own eyes, many unexpected, unimaginable things are happening. మన కళ్ళ ఎదుటనే ఎంతో మనం ఊహించలేని, ఎప్పుడు అనుకోని సంగతులు జరుగుతున్నాయి. Today, God is promising us, అయితే నేటి దినము దేవుడు వాగ్దానం I చేస్తున్నాడు. have put my words in thy mouth, and I have covered thee in the shadow of mine hand. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. So, let us not be silent. అందుకనే మనం మౌనంగా ఉండకూడదు. Let us not fear man, or let us not fear Satan. మనుషునికి గాని సాతానుకు గాని మనం భయపడాల్సిన అవసరం లేదు. The best is yet to come to God's people. దేవుని యొక్క ప్రజలకు శ్రేష్టమైనది ఇంకా జరగవలసి ఉంది. God's people will not continue to face opposition forever. దేవుని యొక్క ప్రజలు తిరుగుబాటును ఎల్లప్పుడూ ఎదుర్కోరు. God's purified people will walk on his highway. దేవుని చేత శుద్ధి చేయబడిన ప్రజలందరూ కూడా దేవుని యొక్క రహదారుల్లో నడుస్తూ Yeah, ఉంటారు. his highway is highway of holiness. ఆయన రహదారి అంతా పరిశుద్ధమైన రహదారి. Oh, that is the way to Zion to worship him forever and ever. ఆ దారి గుండానే మన సియోనులోనికి వెళ్ళి సదాకాలము ఆయనను ఆరాధించే వారిగా ఉంటారు. Oh, having this hope, let us cry aloud and declare the way of the Lord to the lost world. ఇటువంటి నిరీక్షణ కలిగి ఉండి మనము ఈ నశించిపోతున్న లోకానికి దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుదాం. Oh, let us do that. అది చేద్దామండి మనం. Yes, may God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున Lord, తండ్రి, we thank thee for using thy prophet, O Lord Isaiah, in a wonderful way. ప్రభా మీ ప్రవక్త అయిన యెషయాను ఎంతో అద్భుతమైన రీతిలో మీరు వాడుకున్న రీతిని బట్టి వందనాలు Not only చెల్లిస్తున్నాం. to encourage the Israelites or Jewish people in captivity, ఇశ్రాయేలీలనే కాదు, యూదులు ఎవరైతే చెరపట్టబడినారో వారిని ప్రోత్సహించడానికే కాదు, but even to us also, these verses are wonderful. మా కొరకు కూడా ఈ వచనాలు ఎంతో అద్భుతమైన O వాక్యాలు. Lord, thou art an omnipotent God. ఓ ప్రభా మీరు సర్వశక్తిమంతులైన దేవుడు. So we need not fear anybody. అందుకని మేము ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. O Lord, what a wonderful God art thou. ఓ ప్రభా మీరు ఎంత అద్భుతమైన దేవుడు. We are, O Lord, fortunate people to have you as our Savior and Lord. మీరు మాకు రక్షకుడిగా మా ప్రభువుగా ఉన్నారంటే మేమెంతో ధన్యులము. And also, O Lord, thou hast kept thy words in our mouth. ప్రభా మా నోట మీ మాటలు ఉంచినారు. O Lord, we thank thee for these promises. ఈ వాగ్దానాల కొరకే మీకు వందనాలు And you తెలుస్తున్నాం. have covered us with the shadow of thine మీ hand. చేతి నీడ చేత మమ్మల్ని కప్పి ఉన్నారు. O Lord, help us throughout this day. ఓ ప్రభా ఈ దినమంతట్లో మీరే మాకు సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.